హలో 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 అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? బ్రహ్మాండంగా ఉన్నారు. మరి ఈ రోజు రావుగారి రాచబండలోకి వచ్చిన సెలబ్రిటీ ఎవరు అనే కదా మీ అనుమానం, డౌటింగ్. నేను చెప్పేస్తాను. ఇదిగో మీరు మాత్రం మరి మన రావుగారి రాచబండకి ఒక లైక్ ఇచ్చి అలాగే మన కేకే న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకునే పనిలో మీరు ఉండండి. మన రాచబండలోకి వచ్చిన సెలబ్రిటీ ఎవరు చూద్దాం. ఎవరు బాబు? ఓహో, తెంగరోడు తీర్థం వెళితే కొండ ఎక్క దిగడం సరిపోయిందట. అలాగే 11 సీట్లు ఆంధ్ర ప్రజలు ఇచ్చిన అదేదో 111 సీట్లు అనే భ్రమలో బ్రతికేస్తా ఉన్నారు ఈ వైసీపీ బ్యాచ్. సమయం దొరికితే చాలు ఈ వైచీప్ బ్యాచ్ మీడియా గొట్టాల ముందుకు వచ్చి మమ్మల్ని గుర్తించండి మహాప్రభు అంటూ ఏడుతున్నారు. ఇదిగో ఇప్పుడు సన్నాసిన్నారు సన్నాసి. ఏదో గోటాల ముందుకు వచ్చాడు, ఏం చెబుతాడు చూద్దాం. ఇదిగో సన్నాసి, ఏంది నీకు అలా? ఆ జోగి రమేష్ కొడుకును బోకలో వేసేసారు, మా కిట్టుగాడిని ఎందుకు వదిలేశారనా? అసలు ఏంటి నీ బాధ? అసలు మీ జగన్ చంద్రబాబు గారి పాలన గురించి ఏమంటున్నాడో ముందు అది చెప్పి తర్వాత నీ గోల మొదలెట్టు. విషం చెమ్మటం, తప్పుడు వార్తలు, తప్పుడు ప్రచారం చేయటం అనేటువంటి కార్యక్రమం తప్పితే దాసరావుల బొడ్డు పేరుని ఏంటి అంత మాట అనేసావు? ఎన్నాళ్లకు మీ జగనన్న బండారం ఏంటో అర్థమైందా? పోనీలే, ఎప్పటికైనా అర్థం చేసుకున్నావు. ఈ పని ఏదో ఎలక్షన్ ముందు చేసి ఏ బాబు గారు పవన్ కళ్యాణ్ కాళ్ళలో పట్టుకుంటే మళ్ళీ ఎక్కడో ఒక చోట సీట్ ఇచ్చి గెలిపించేవారు కదా. బాగా లేట్ చేసేసావు. సర్లే, ఏదో ఫ్లోలో ఉన్నట్టున్నావు. కంటిన్యూ. గాలికి వదిలేసినటువంటి తెలుగుదేశం పార్టీ ఇటువంటి తప్పుడు వార్తల్ని సోషల్ మీడియాలో డిజైన్ చేసి వదలటం, వాళ్ళ జీతగాళ్లతోనే దాన్ని సర్క్యులేట్ చేయించటం, అలాగే వాళ్ళ జీతగాళ్లతో రకరకాలుగా మళ్ళీ కొత్త పోస్టులు పెట్టించడం. ఎవడెవడో కొల్లి సెన్సార్ అంట ఒకడు, ఎవడో ఎనలిస్ట్ అంట వీడొకడు, ఇంకొకడు M36 న్యూస్ అంటే వీడొకడు, ఈడెవడో గుల్టేగాడంట, ఈ గుల్టేగాడు ఈడొకడు, మూవీస్ ఫర్ యూ అఫీషియల్ అంటే ఈడొకడు. ఇట్లాంటి తప్పుడు వ్యక్తులతో తప్పుడు వార్తల్ని ప్రచారం చేయిస్తూ జగన్మోహన్ రెడ్డి గారి మీద విషం చిమ్మే కార్యక్రమం. ఆపేయ్, అక్కడితో ఆపేయ్. బందర్ బస్ స్టాండ్ లో బాటానీలు అమ్ముకునేవాడు ముఖం వేసుకుని ఏంటి అంటున్నావు? బాబు గారు తప్పుడు ప్రచారాలు చేస్తున్నారా? అది కూడా సోషల్ మీడియాలో వాళ్ళ మనుషుల్ని పెట్టి మీ మీద బురద జల్లుతున్నారా? బుద్ధుండే మాట్లాడుతున్నావా? మీరేమన్నా అధికారంలో ఉన్నట్టు కలగనగా అంటున్నావా? లేదు కదా. ఎందుకంటే బురదలో దొరలొచ్చిన పంది మీద మళ్ళీ బాబు గారు కొత్తగా బురద జల్లటం ఏంటి? జల్లే బురద ఏదో ఆంధ్ర ప్రజలు జల్లేసే కదా 11 ఇచ్చి ఇంటికి పంపేశారు. అయినా ఇప్పుడు నువ్వు చెప్పిన వాళ్ళు అందరూ సోషల్ మీడియా వాళ్ళు. వాళ్ళ పత్రికల్లో మీరు చేసిన దిక్కుమాలి యాదవ పనులన్నీ రాశారు, అది బాబు గారు రాయించారు అన్నట్టు బిల్డప్లు ఇస్తున్నావు. ఇంతకీ అవేవో పేపర్లు తెచ్చి బాబు గారి మీద పడి ఏడిసిన ఏడుపు ఏడవకుండా ఏడుతున్నావు. ఏంటి ఆ పేపర్లు ముందై చూపెట్టు. ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆఫీసులో 5 ఏళ్లలో 3,62,56,700 రూపాయలు ఎగ్ బఫుల్ తినేశారు, ఎగ్ బఫుల్తో బిల్లు అని. అమ్మ సన్నాసి, మీ జగన్ కడుపు ఆ కంబాల చెరువా? అన్ని కోట్ల రూపాయలు ఎగ్గ పఫ్ఫలు తినేసారా? ఓర్ని చూడు పేరుని, అసలు మీరు రాజకీయాలకి పనికొస్తారా? నాకు ఒక డౌటు. పోలీస్ స్టేషన్లకి ఇచ్చే నెల మెయింటెనెన్స్లు తినేసి, ప్రభుత్వ కార్యాలయాలకి ఇచ్చే డబ్బులు తినేసి, ప్రభుత్వ కార్లు మెయింటెనెన్స్ డబ్బులు తినేసి ఇలా 5 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ని అడుక్కునే స్టేజ్కి తీసుకొచ్చేసారు. వామ్మో, ఇంకా మరొక 5 సంవత్సరాలు కానీ అధికారంలోకి వస్తే ఆంధ్రప్రదేశ్ కాస్త మరొక శ్రీలంక సరసన ఆంధ్ర ఉండేదేమో. శ్రీరామచంద్ర, నా మొర విన్నావా స్వామి? అందుకే వీళ్ళకి 11 సీట్లు ఇచ్చావా? జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్ళు సీఎంగా ఉన్నప్పుడు ముఖ్యమంత్రి కార్యాలయంలో ఏ డిపార్ట్మెంట్ చూస్తుంది? జిఐడి డిపార్ట్మెంట్ చూస్తుంది. అక్కడ ఉన్నటువంటి బాగోగులన్నీ కూడా. మరి వాళ్ళు జిఐడి చంద్రబాబు నాయుడు దగ్గర ఉంది కదా, కింద చంద్రబాబు నాయుడు పేరు రాసుకోవాలి.
లేకపోతే జిఏడి రాసుకోవాలి కదా. చెస్ నోర్ముయస్ అక్కడ చంద్రబాబు గారి పేరు రాయడానికి అది చంద్రబాబు గారు వాళ్ళ కొడుకు పెళ్లి కాదు, దొంగ నా కొడుకుల లొల్లి. చూడు సన్నాసి, చేసిన యాదవ పనులకు మళ్ళీ పులిగాంట్రింపులు ఎందుకు? అయినా పిల్లి మెడలో గంట కట్టే ప్రయత్నం చేయడం ఎందుకు సేపు? ఏకంగా పిల్లినే బొక్కలో దోసేసే పనులు బాబు గారు చూస్తుంటేను కంగారు ఎందుకు? సుందరవదన అన్ని జరుగుతాయి. కింద తెలుగుదేశం పార్టీని దమ్ము లేదు, జిఏడి డిపార్ట్మెంట్ పేరు రాసుకునే దమ్ము కూడా వీళ్ళకి లేదు. ఈడెవడో పెడతాడు 18 లక్షల పఫ్ఫులు తిన్నారు, రోజుకి 933 పఫ్ఫులు తిన్నారు, టోటల్గా 5 ఏళ్లలో 18 లక్షల పఫ్ఫులు తిన్నారంట. సోడు సన్నాసి, అవి పప్పులు కాదురా స్వామి, ఎగ్గ పఫ్ఫలు. ఎగ్గ పఫ్ఫో అనాలి. నీ తాసరావల ఎగ్గ పఫ్ఫలను కాస్త పప్పులను చేసేసావా? సరే, నిజానిగాళ్ళందరికీ మంత్రి పదవులు ఎత్తే ఇలాగే ఉంటది. అయినా ఎదవ పనులు చేసేసి పత్రికల వాళ్ళ మీద పడి ఎడుతున్నావు ఏంట్రా స్వామి? అంతేలే, ఉన్న ఉనుకుని కాపాడుకోవాలంటే ఎవడ ప్రయత్నాలు వాడి. కానీ నేను తెలుగుదేశం పార్టీని, దాని జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, ఎవరైతే జిఏడి శాఖకి మంత్రిగా ఉన్నటువంటి ఆ మంత్రిత్వ శాఖను చూస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని ఛాలెంజ్ చేస్తున్నా. మీ జీతగాలతో ఇట్లాంటి తప్పుడు ప్రచారాలు చేసే కంటే కూడా మిమ్మల్ని ఛాలెంజ్ చేస్తున్నా. ఆ శాఖ మంత్రి కూడా మీరే కాబట్టి, ఎస్ మీ దగ్గర ఇదే నిజమైతే రండి బయట పెట్టండి. మీ పొద్దులు మీ దగ్గర ఉంటాయి కదా. 3 కోట్ల రూపాయలతో పఫ్ఫులు తిన్నారని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారి సీఎం పేషీలో 5 ఏళ్లలో 3 కోట్ల రూపాయలు పఫ్ఫులు తిన్నారని మీరు బయట పెట్టండి. ఎగ్ పఫ్ఫులు తిన్నారు. చూడు పేరుని, నువ్వు నిప్పుతో నేషనల్ గేమ్ ఆడేస్తున్నావు, నువ్వు కరిసైపోగలవు. మిడిసిపడే దీపంలాగా సవాలు చేసేస్తున్నావు సుమి. అక్కడ ఉన్నది చంద్రబాబు, ఆధారం లేకుండా బండారం బయటకు తీయడు. అయినా కంగారెందుకురా సుందరవదన? సమయం ఆసన్నం అవుతుంది, అన్ని బయటకు వస్తాయి, మీరు లోపలికి వెళ్తారు. చెప్పిన సొలుసు వాళ్ళే గాని బయలుదేరు. అయిపోయి